2026 బ్లాక్ బస్టర్ మూవీస్కి చాలా పెద్ద ఇయర్ అవ్వబోతుంది. స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీ, టామ్ క్రూజ్, అలెహాండ్రో గొన్జాలెస్ ఇన్యారిటూ కొలాబరేషన్, డ్యూన్ పార్ట్ 3, ఇంకా క్రిస్టఫర్ నోలన్ ది ఆడిసీ ఇలాంటి హెవీ లైనప్ మొత్తం లైన్లో ఉంది. కానీ ఈ లిస్ట్లో మొదటి బ్లాక్ బస్టర్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. అదే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఫిల్ లార్డ్ అండ్ క్రిస్టఫర్ మిల్లర్ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాండీ వియర్ రాసిన సైఫై నావెల్కి ఇది అడాప్టేషన్. లాస్ట్ నవంబర్లో జరిగిన టెస్ట్ స్క్రీనింగ్స్ నుండి ఈ సినిమా అవార్డ్స్ రేస్లో ఉందని టాక్ వచ్చింది. నిజం చెప్పాలంటే మొదట్లో నాక్కూడా కొంచెం డౌట్ ఉండే, కానీ సినిమా చూశాక మాత్రం నా ఎక్స్పెక్టేషన్స్ని మైండ్ బ్లోయింగ్గా దాటొచ్చింది. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఒక ప్యూర్ క్రౌడ్ ప్లీజర్. రిడ్లీ స్కాట్ ద మార్షియన్ మూవీని హ్యాండిల్ చేసినట్టు లార్డ్ అండ్ మిల్లర్ కూడా వియర్ రాసిన సైన్స్ హెవీ ఎక్స్పోజిషన్ని చాలా ఇంట్రెస్టింగ్గా, వార్మ్గా అండ్ ఆడియన్స్కి ఈజీగా అర్థమయ్యే స్పేస్ అడ్వెంచర్గా మార్చారు. క్యూరియాసిటీకి ఎంపతీ తోడితే ఏమవుతుందో ఈ సినిమా చాలా బాగా చూపిస్తుంది. ఇంటర్స్టెల్లార్ లాంటి సీరియస్ సైఫై వైబ్ కాకపోయినా స్పీల్బర్గ్ ఈటీలో ఉండే ఆ కంపాషన్, ఆ సిన్సియారిటీ మనకెక్కడా తగ్గకుండా ఉంటుంది. సినిమా పైకి చూస్తే ఒక బడీ కాప్ కామెడీలా ఉంటుంది, కానీ లోపలికి వెళితే ఇదొక వాస్ట్ అండ్ బ్యూటిఫుల్ యూనివర్స్లో ఉండే లోన్లీనెస్ గురించి అండ్ చుక్కల్ని చూస్తే భయపడి సెల్ఫ్ డౌట్ పెంచుకోకుండా ఆ యూనివర్స్ మనల్ని పిలుస్తుందనే భావన గురించి చెప్పే కథ. ఈ విషయాల గురించి ఇంకా డీప్గా చెప్పాలంటే సినిమా మనల్ని డైరెక్ట్గా ప్రొటాగనిస్ట్ రైలండ్ గ్రేస్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తుంది. తన స్పేస్షిప్ ఒక దూరంగా ఉన్న స్టార్ వైపు వెళ్తుంటుంది. అప్పుడే గ్రేస్ కోమా నుండి లేచి తన సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్స్ ద్వారా గ్రేస్ ఒక మిడిల్ స్కూల్ సైన్స్ టీచర్గా తన ఆర్డినరీ లైఫ్ని మళ్లీ గుర్తు చేసుకుంటాడు. లార్డ్ అండ్ మిల్లర్ ఈ సీన్స్ని చాలా క్లెవర్గా వాడుకున్నారు. సైన్స్ని ఆడియన్స్కి ఈజీగా అర్థమయ్యేలా చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్. ఇంకా సినిమా కాంప్లెక్స్ టాపిక్స్ని కూడా చాలా యాక్సెసిబుల్గా చూపించడానికి ట్రై చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్స్లోనే మనకొక ఇంపార్టెంట్ విషయం తెలుస్తుంది. గ్రేస్ ఒక పేపర్ పబ్లిష్ చేస్తాడు. అది లైఫ్ డెవలప్ అవడానికి వాటర్ అవసరం లేదు అని చెప్తుంది. ఆ టైంలో అది పెద్ద కాంట్రవర్సీ. పైనకి చూస్తే ఇదొక సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్లా ఉన్నా క్యారెక్టర్ లెవెల్లో మాత్రం ఇది ఒక మనిషి కన్విక్షన్, తన మీద తనకున్న కాన్ఫిడెన్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే సైంటిఫిక్ కమ్యూనిటీలో ఇలాంటి కొత్త థింకింగ్ని లయబిలిటీలా చూస్తారు. రిజల్ట్గా గ్రేస్కి ఇష్టమైన ఫీల్డ్ నుండి ఆయన బయటకు వెళ్లాల్సొస్తుంది. మిడిల్ స్కూల్ టీచర్గా మిగిలిపోయిన గ్రేస్ సెల్ఫ్ డౌట్లో పడిపోతాడు. తను అనుకున్నది సాధించలేదు అని ఫీల్ అవుతుంటాడు. ఫ్యామిలీ లేదు, పెట్స్ లేవు, జీవితంలో పర్పస్ లేకుండా తన దగ్గర ఏం లేదు అని అనుకుంటాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద ఐరనీ ఉంది. ఆయన ఇన్సెక్యూరిటీకి మెయిన్ రీజన్ అయిన ఆ నాలెడ్జే ఇప్పుడు ఆయనకి ఈ మిషన్కి సరిపోద్ది. ఆయన కెరియర్ని స్టాల్ చేసిన ఆ డాక్టరల్ వర్కే నాసా ఆఫీషియల్ ఈవా స్ట్రాట్ని ఆయన దగ్గర వరకు తీసుకొస్తుంది. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ స్టార్స్ని తినేస్తూ ఎర్త్కి థ్రెట్గా ఉన్న ఒక మిస్టీరియస్ ఆర్గానిజంని ఆపడానికి ఈ మిషన్ ఒక్కటే మార్గోపాయం. గ్రేస్ చుట్టూ ఉన్నవాళ్లకి ఆయనకి మిషన్కి కావలసిన అన్ని స్కిల్స్ ఉన్నాయని తెలుసు. ఆయన ఐడెంటిటీ క్రైసిసే ఈ స్టోరీకి సెంటర్ పాయింట్. సో ఇదొక నార్మల్ సైంటిఫిక్ హీరోయిజం స్టోరీ కాదు. ఇది సెల్ఫ్ బిలీఫ్ గురించి, ఇంకా వేరే వాళ్లు గుర్తించని మనలోని టాలెంట్ని మనం నమ్మడం గురించి చెప్పే కథ. స్ట్రాట్కి గ్రేస్ మీద ఉన్న నమ్మకం, గ్రేస్కి తన మీద తనకే లేని నమ్మకం. అది ఆయనలోనే ఉంది, కాని తనకింకా అర్థం కాలేదు. గ్రేస్కి అమ్నీషియా ఉండడం ప్లస్ స్పేస్లో సర్వైవ్ అవ్వడం ఈ సిచ్యుయేషన్ సినిమాకి ఒక కొత్త డైమెన్షన్ ఇస్తుంది. అనుకోకుండా వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, క్యూరియస్గా ఎలా ఉండాలి అనే దానిమీద ఇదొక మంచి రిఫ్లెక్షన్. మనిషి రెసిలియన్స్, అడాప్ట్ అయ్యే ఇన్స్టింక్ట్ గురించి ఈ ఫిల్మ్ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. రయన్ గాస్లింగ్ గురించి మాట్లాడాలంటే హాఫ్ లెసన్లో టీచర్గా, ఫస్ట్ మ్యాన్లో ఆస్ట్రోనాట్గా చేసే ఆయనకి ఆల్రెడీ ఈ రోల్స్ మీద గ్రిప్ ఉంది. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అయితే లిటరలీ గాస్లింగ్ కోసమే రాసిన స్క్రిప్ట్లా అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ స్టైల్, ఆ ఎమోషనల్ రేంజ్ మొత్తం ఈ సినిమాలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. కెరియర్ మొత్తంలో గాస్లింగ్కి హ్యూమర్ అండ్ సాడ్నెస్ని బ్యాలెన్స్ చేయడం చాలా బాగా వచ్చు. ఇందులో గ్రేస్ క్యారెక్టర్ని ఒక పాలిష్డ్ మూవీ స్టార్లా కాకుండా మన పక్కింటి అబ్బాయిలా న్యాచురల్గా చూపించాడు. ఫ్యామిలీ లేకపోవడం వల్ల ఎర్త్ని కాపాడాలన్న రెస్పాన్సిబిలిటీని ఆయన తప్పించుకోవాలని అనుకుంటాడు. నాకేం రాదు, నేను చెయ్యలేను అని చెబుతూనే బ్యాకెండ్లో బ్రిలియంట్ సొల్యూషన్స్ ఎలా క్రియేట్ చేస్తాడో చూడాలి.
ఒక గ్రాండ్ విజనరీ హీరోలా చూపించకుండా సెల్ఫ్ డౌట్ ఉన్న ఒక ఆర్డినరీ మ్యాన్లా చూపించడం సినిమాలో హైలైట్. వేరే యాక్టర్ అయితే ఈ క్యారెక్టర్ని జస్ట్ కామెడీ కోసమే వాడేటేమో, కానీ గాస్లింగ్ మాత్రం ఆ వల్నరబిలిటీని చాలా బాగా క్యారీ చేశాడు. ఒక చిన్నపిల్లోడు మిస్టీరియస్ విషయాన్ని చూసినప్పుడు ఎంత వండర్ ఫీల్ అవుతాడో గాస్లింగ్ పర్ఫార్మెన్స్లో అది కనిపిస్తుంది. ఈ వండరే ఆయన్ని కొత్త లోకాల్లోకి తీసుకెళ్తుంది. సినిమా హాఫ్వే మార్క్కి వచ్చేసరికి స్టోరీ గ్రేస్ మెమరీ లాస్ నుండి వెళ్లి రాకీ అనే ఒక 5-లెగ్డ్ ఏలియన్తో ఆయన బాండ్ మీద ఫోకస్ అవుతుంది. రాకీ క్యారెక్టర్ని ప్రాక్టికల్ అండ్ డిజిటల్ ఎఫెక్ట్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. రాకీ కూడా వేరే ప్లానెట్ నుండి మిషన్ మీద వచ్చాడు. తన షిప్లో కూడా తనొక్కడే సర్వైవర్. వాళ్ళిద్దరి మధ్య పెరిగే ఆ బాండ్, వాళ్ల లోన్లీనెస్ని ఎలా షేర్ చేసుకుంటారు అనే పాయింట్ మూవీకి ఎమోషనల్ హార్ట్ బీట్. అరైవల్ మూవీలో లాగా కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ ఉండదు గానీ ఇది చాలా సింపుల్ అండ్ డైరెక్ట్గా ఉంటుంది. కానీ అదొక ముఖ్యమైన విషయాన్ని చెప్తోంది. ఇండివిజువల్ గోల్స్ కన్నా ఒక పెద్ద లక్ష్యం కోసం ఒకరికొకరు తోడుగా ఉండడం ఎంత ముఖ్యమో. ఈ విషయాల గురించి ఇంకా డీప్గా చెప్పాలంటే సినిమా మనల్ని డైరెక్ట్గా రైల్ అండ్ గ్రేస్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తుంది. తన స్పేస్ షిప్ ఒక దూరంగా ఉన్న స్టార్ వైపు వెళ్తుంటుంది. అప్పుడే గ్రేస్ పోమా నుండి లేచి తన సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్స్ ద్వారా గ్రేస్ ఒక మిడిల్ స్కూల్ సైన్స్ టీచర్గా తన ఆర్డినరీ లైఫ్ని మళ్లీ గుర్తు చేసుకుంటాడు. లార్డ్ అండ్ మిల్లర్ ఈ సీన్స్ని చాలా క్లెవర్గా వాడుకున్నారు. సైన్స్ని ఆడియన్స్కి ఈజీగా అర్థమయ్యేలా చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్. ఇంకా సినిమా కాంప్లెక్స్ టాపిక్స్ని కూడా చాలా యాక్సెసిబుల్గా చూపించడానికి ట్రై చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్స్లోనే మనకొక ఇంపార్టెంట్ విషయం తెలుస్తుంది. గ్రేస్ ఒక పేపర్ పబ్లిష్ చేస్తాడు. అది లైఫ్ డెవలప్ అవడానికి వాటర్ అవసరం లేదు అని చెప్తుంది. ఆ టైంలో అది పెద్ద కాంట్రవర్సీ. పైనకి చూస్తే ఇదొక సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్లా ఉన్నా క్యారెక్టర్ లెవెల్లో మాత్రం ఇది ఒక మనిషి కన్విక్షన్, తన మీద తనకున్న కాన్ఫిడెన్స్. కాని ప్రాబ్లం ఏంటంటే సైంటిఫిక్ కమ్యూనిటీలో ఇలాంటి కొత్త థింకింగ్ని లయబిలిటీలా చూస్తారు. రిజల్ట్గా గ్రేస్కి ఇష్టమైన ఫీల్డ్ నుండి ఆయన బయటకు వెళ్లాల్సొస్తుంది. మిడిల్ స్కూల్ టీచర్గా మిగిలిపోయిన గ్రేస్ సెల్ఫ్ డౌట్లో పడిపోతాడు. తను అనుకున్నది సాధించలేదు అని ఫీల్ అవుతుంటాడు. ఫ్యామిలీ లేదు, పెట్స్ లేవు, జీవితంలో పర్పస్ లేకుండా తన దగ్గర ఏం లేదు అని అనుకుంటాడు. కాని ఇక్కడే ఒక పెద్ద ఐరనీ ఉంది. ఆయన ఇన్సెక్యూరిటీకి మెయిన్ రీజన్ అయిన ఆ నాలెడ్జే ఇప్పుడు ఆయనకి ఈ మిషన్కి సరిపోద్ది. ఆయన కెరియర్ని స్టాల్ చేసిన ఆ డాక్టరల్ వర్కే నాసా ఆఫీషియల్ ఈవా స్ట్రాట్ని ఆయన దగ్గర వరకు తీసుకొస్తుంది. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. స్టార్స్ని తినేస్తూ ఎర్త్కి థ్రెట్గా ఉన్న ఒక మిస్టీరియస్ ఆర్గనిజంని ఆపడానికి ఈ మిషన్ ఒక్కటే మార్గోపాయం. గ్రేస్ చుట్టూ ఉన్నవాళ్లకి ఆయనకి మిషన్కి కావలసిన అన్ని స్కిల్స్ ఉన్నాయని తెలుసు. ఆయన ఐడెంటిటీ క్రైసిసే ఈ స్టోరీకి సెంటర్ పాయింట్. సో ఇదొక నార్మల్ సైంటిఫిక్ హీరోయిజం స్టోరీ కాదు. ఇది సెల్ఫ్ బిలీఫ్ గురించి, ఇంకా వేరే వాళ్లు గుర్తించని మనలోని టాలెంట్ని మనం నమ్మడం గురించి చెప్పే కథ. స్ట్రాట్కి గ్రేస్ మీద ఉన్న నమ్మకం, గ్రేస్కి తన మీద తనకే లేని నమ్మకం. అది ఆయనలోనే ఉంది, కాని తనకింకా అర్థం కాలేదు. గ్రేస్కి అమ్నీషియా ఉండడం ప్లస్ స్పేస్లో సర్వైవ్ అవ్వడం ఈ సిచ్యువేషన్ సినిమాకి ఒక కొత్త డైమెన్షన్ ఇస్తుంది. అనుకోకుండా వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, క్యూరియస్గా ఎలా ఉండాలి అనే దానిమీద ఇదొక మంచి రిఫ్లెక్షన్. మనిషి రిజీలియన్స్, అడాప్ట్ అయ్యే ఇన్స్టింక్ట్ గురించి ఈ ఫిల్మ్ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. రయన్ గాస్లింగ్ గురించి మాట్లాడాలంటే హాఫ్ లెసన్లో టీచర్గా, ఫస్ట్ మ్యాన్లో ఆస్ట్రోనాట్గా చేసే ఆయనకి ఆల్రెడీ ఈ రోల్స్ మీద గ్రిప్ ఉంది. ప్రాజెక్ట్ హెయిల్ మ్యారీ అయితే లిటరలీ గాస్లింగ్ కోసమే రాసిన స్క్రిప్ట్లా అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ స్టైల్, ఆ ఎమోషనల్ రేంజ్ మొత్తం ఈ సినిమాలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. కెరియర్ మొత్తంలో గాస్లింగ్కి హ్యూమర్ అండ్ సాడ్నెస్ని బ్యాలెన్స్ చేయడం చాలా బాగా వచ్చు. ఇందులో గ్రేస్ క్యారెక్టర్ని ఒక పాలిష్డ్ మూవీ స్టార్లా కాకుండా మన పక్కింటి అబ్బాయిలా న్యాచురల్గా చూపించాడు. ఫ్యామిలీ లేకపోవడం వల్ల ఎర్త్ని కాపాడాలన్న రెస్పాన్సిబిలిటీని ఆయన తప్పించుకోవాలని అనుకుంటాడు. నాకేం రాదు, నేను చెయ్యలేను అని చెబుతూనే బ్యాకెండ్లో బ్రిలియంట్ సొల్యూషన్స్ ఎలా క్రియేట్ చేస్తాడో చూడాలి. ఒక గ్రాండ్ విజనరీ హీరోలా చూపించకుండా సెల్ఫ్ డౌట్ ఉన్న ఒక ఆర్డినరీ మ్యాన్లా చూపించడం సినిమాలో హైలైట్. వేరే యాక్టర్ అయితే ఈ క్యారెక్టర్ని జస్ట్ కామెడీ కోసమే వాడేటేమో, కానీ గాస్లింగ్ మాత్రం ఆ వల్నరబిలిటీని చాలా బాగా క్యారీ చేశాడు. ఒక చిన్నపిల్లోడు మిస్టీరియస్ విషయాన్ని చూసినప్పుడు ఎంత వండర్ ఫీల్ అవుతాడో గాస్లింగ్ పర్ఫార్మెన్స్లో అది కనిపిస్తుంది. ఈ వండరే ఆయన్ని కొత్త లోకాల్లోకి తీసుకెళ్తుంది. సినిమా హాఫ్వే మార్క్కి వచ్చేసరికి స్టోరీ గ్రేస్ మెమరీ లాస్ నుండి వెళ్లి రాకీ అనే ఒక 5-లెగ్డ్ ఏలియన్తో ఆయన బాండ్ మీద ఫోకస్ అవుతుంది.
రాకీ క్యారెక్టర్ని ప్రాక్టికల్ అండ్ డిజిటల్ ఎఫెక్ట్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. రాకీ కూడా వేరే ప్లానెట్ నుండి మిషన్ మీద వచ్చాడు. తన షిప్లో కూడా తనొక్కడే సర్వైవర్. వాళ్ళిద్దరి మధ్య పెరిగే ఆ బాండ్, వాళ్ల లోన్లీనెస్ని ఎలా షేర్ చేసుకుంటారు అనే పాయింట్ మూవీకి ఎమోషనల్ హార్ట్ బీట్. అరైవల్ మూవీలోలాగా కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ ఉండదు గానీ ఇది చాలా సింపుల్ అండ్ డైరెక్ట్గా ఉంటుంది. కానీ అదొక ముఖ్యమైన విషయాన్ని చెప్తోంది. ఇండివిడ్యువల్ గోల్స్ కన్నా ఒక పెద్ద లక్ష్యం కోసం ఒకరికొకరు తోడుగా ఉండడం ఎంత ముఖ్యమో. ఈ విషయాల గురించి ఇంకా డీప్గా చెప్పాలంటే సినిమా మనల్ని డైరెక్ట్గా రైలండ్ గ్రేస్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తుంది. తన స్పేస్ షిప్ ఒక దూరంగా ఉన్న స్టార్ వైపు వెళ్తుంటుంది. అప్పుడే గ్రేస్ కోమా నుండి లేచి తన సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్స్ ద్వారా గ్రేస్ ఒక మిడిల్ స్కూల్ సైన్స్ టీచర్గా తన ఆర్డినరీ లైఫ్ని మళ్లీ గుర్తు చేసుకుంటాడు. లార్డ్ అండ్ మిల్లర్ ఈ సీన్స్ని చాలా క్లెవర్గా వాడుకున్నారు. సైన్స్ని ఆడియన్స్కి ఈజీగా అర్థమయ్యేలా చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్. ఇంకా సినిమా కాంప్లెక్స్ టాపిక్స్ని కూడా చాలా యాక్సెసిబుల్గా చూపించడానికి ట్రై చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్స్లోనే మనకొక ఇంపార్టెంట్ విషయం తెలుస్తుంది. గ్రేస్ ఒక పేపర్ పబ్లిష్ చేస్తాడు. అది లైఫ్ డెవలప్ అవడానికి వాటర్ అవసరం లేదు అని చెప్తుంది. ఆ టైంలో అది పెద్ద కాంట్రవర్సీ. పైనకి చూస్తే ఇదొక సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్లా ఉన్న క్యారెక్టర్ లెవెల్లో మాత్రం ఇది ఒక మనిషి కన్విక్షన్, తన మీద తనకున్న కాన్ఫిడెన్స్.